తెలంగాణలో చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రుణమాఫీపై పద్మశాలి సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో సీఎం రేవంత్ రెడ్డి, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ మాదిరిగానే చేనేత రుణమాఫీని అమలు చేయడం చేనేత కార్మికులకు పెద్ద ఉపశమనమని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి అన్నారు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా కోటి చీరలను తయారు చేసే అవకాశం కల్పించడం చేనేత రంగానికి ఊతమని అభిప్రాయపడ్డారు. మా యొక్క అభ్యర్థన మేరకి చేనేత రుణమాఫీ అడిగాము. మరి రైతన్నలకి దేశంలో రైతన్న ఎలాగో నేతన్న అలాగే మరి అలాంటి నేతన్న కోసం ₹1,00,000 రుణమాఫీ గతంలో మేము అడిగితే వెంటనే స్పందించి మరి 33 కోట్ల నిధుల్ని మరి నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. 33 కోట్ల ఏదైతే ₹1,00,000 ప్రతి ఒక్క నేత కార్మికుడికి ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు, అదేవిధంగా ఈ 33 కోట్లు కాక మళ్ళీ ఒక అదనంగా 15 కోట్లు ఉన్నాయి. ఈ 15 కోట్లు కూడా ప్రపోజల్ పంపించారు. అవి కూడా త్వరలోనే వాటిని కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు హ్యాండ్లూమ్ భవన్లో మీటింగ్ లో ఏదైనప్పటికీ ఇలా మరి గత 10 సంవత్సరాల్లో చేయలేని ఆ ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు నేతృత్వంలో